హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హాన్ హాన్ అని చెప్తా అన్నారు కదా, ఆమెనే చూపిస్తారు. ఈమెనే హీరో యొక్క ఎక్స్. కానీ ఈమెయితే చైనాలో మాత్రమే కాకుండా హాలీవుడ్లో కానీ వెళ్ళి అక్కడ నటించి చాలా అవార్డులు కానీ తీసిందంట. దాన్నే చూపిస్తారు. ఈ పార్టీకి అయితే హీరోయిన్ ఫ్రెండ్ గానీ వచ్చినట్టుంది. తను కానీ సంతోషంతో హీరోయిన్ గానీ పిలుచుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉందన్నమాట. హీరోయిన్ ఫ్రెండ్ అయితే చిలక వాళ్ళ అన్న కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలోనే వర్క్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న యాక్టర్స్ని కానీ ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలకి అయితే పిలుచుకొని వస్తే ఇక్కడ వచ్చే డైరెక్టర్ల దగ్గర కానీ వాళ్ళకైతే ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుంది అనేసి. అదేవిధంగా హాన్ దగ్గరకి అయితే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్స్ కానీ వాళ్ళ స్క్రిప్ట్ని అయితే తీసుకొని వెళ్తారు. హాన్ అయితే ఒక పెద్ద ఇంటర్నేషనల్ యాక్టర్, ఇంకా హాలీవుడ్లో వెళ్ళి చాలా అవార్డులు తీసిందన్న పొగరుతో అయితే ఎవరితోనూ నోరు కానీ తెరిచి మాట్లాడదా. తన అసిస్టెంట్ అందరితో కానీ చెప్తాంది మా యొక్క బాస్ అయితే చాలా బిజీ అనేసి. కానీ అదే టైంకి అయితే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని కానీ అక్కడ సోడా బుడ్డి వాడైతే ఏదో ఒక డైరెక్టర్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తాననేసి లాక్కొని వెళ్ళిపోతాడు. ఈ హాన్ వేరే కొంచెం ఫ్రీగా ఉంటుందా. హీరోయిన్ వచ్చి హాన్ యొక్క పెద్ద ఫ్యాన్ అంట, తన యొక్క ఐడల్ అంట. దాన్ని చూడడం కోసమే హీరోయిన్ గానీ వెళ్తా ఉంటుందా. హీరో అయితే అక్కడికి వచ్చేస్తాడు. నా పరువు తీయడానికే వచ్చావా, ఐడల్ ఇడ్లీలో అంటూ నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తా ఉన్నావు, నీకు పేమెంట్ కావాలంటే నాతో రా అనేసుకుని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఈ సోడా బుడ్డి వాడు గానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర కానీ తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాడా. వాడి యొక్క బిహేవియరే సరిలేదు. హీరోయిన్ ఫ్రెండ్ చేతిని పట్టుకునేసి బాగా తడవుతా ఉంటాడనమాట. వాట్ ఏ స్మూత్ హ్యాండ్ అనేసి. ఇదిగో చూడండి, నాకైతే మీతో కలిసి వర్క్ చేయడానికి ఏమాత్రం గానీ ఇంట్రెస్ట్ లేదనేసి హీరోయిన్ ఫ్రెండ్ గానీ అక్కడ నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు గానీ జంటగా ఉండేది చూసేసి హాన్ గానీ ఎవరో అమ్మాయి అనేసి అడుగుతుందా. ఆ అమ్మాయి హీరో దగ్గర వర్క్ చేసే సర్వెంట్ అనేసి గానీ ఈ అసిస్టెంట్ అయితే చెప్తా ఉంటుంది. హీరో దగ్గరికి గానీ ఎవడో ఒకడైతే బాగా తాగేసి వచ్చి నా దగ్గర చాలా అమ్మాయిలు ఉన్నారు, ఆ అమ్మాయిని కావాలంటే నీకు ఇస్తాను, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయిని ఇవ్వు అనేసి కానీ హీరోయిన్ చేయబెట్టి లాగతాడా. హీరోకి అయితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. వాడి చేయని గానీ అక్కడే నలిపేసి ఎవరి మీద చేయబెడతా అన్నావు, తను నా యొక్క ఫియాన్సే అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడా. ఆ మాట వినేసరికి హాన్ కి అయితే ఇక్కడ ఫుల్ షాక్. తనైతే ఒక సెకండ్ అంటే షేక్ అయిపోతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఏంది హీరో యొక్క ఫియాన్సేనా అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అయితే హాన్ ని కానీ వెల్కమ్ చేసేటట్టు హీరోయిన్ యొక్క ఎక్సే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వాడు కానీ ఒక స్పీచ్ అయితే ఇస్తాడా. అప్పుడు వాడు కోర్టుకి కానీ హీరోయిన్ ఇచ్చిన ఆ పిన్నినే గుచ్చుకొని ఉంటాడు. హీరోయిన్ కానీ ఇక్కడ నుంచి అయితే ఫీలింగ్ తో చూస్తూ ఉంటుందా, ఇదెందుకు ఇలా చూస్తూ ఉంది అనేసి కానీ హీరో అయితే హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు అనమాట. తనకైతే ఇంకా గానీ వాడి మీద అయితే ఫీలింగ్స్ ఉందనేసి హీరో గానీ అనుకుంటా ఉంటాడు. హీరోయిన్ యొక్క ఎక్స్ ని గానీ వాడైతే జలసిగా ఫీల్ అయ్యేటట్టు చేయడానికి హీరో గానీ హీరోయిన్ అయితే టైట్ గా హగ్ చేసుకుంటాడా. ఈ సీన్ ని వాడు చూస్తాడని చేస్తే హాన్ అయితే చూసేస్తుంది అనమాట. దాన్ని చూసేసి మళ్ళీ గానీ తనకైతే కడుపు మంటతా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ గానీ సరే వైన్ తాగడానికి అయితే వెళ్తుంది అనమాట. ఈ హాన్ గానీ హీరోయిన్ తో మాట్లాడాలనేసి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుందా. హీరోయిన్ వేరే చాలా క్లోజ్ లో చూసేసరికి అక్కడే కింద పడి మరీ లేసుకుంటుంది అనమాట. ఎందుకంటే తన ఐడల్ ని ఇంత క్లోజ్ గా చూసింది కదా. హాన్ గానీ చెప్తా ఉంది నాకైతే హీరో గురించి చాలా విషయాలు తెలుసు, వాడు నాతో ఏది గానీ దాచుడు, మేమిద్దరం గానీ అంత క్లోజ్, కాకపోతే నాకే తెలియకుండా మీరిద్దరు ఎప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు, మీకు ఇద్దరికి మధ్య ఏం జరుగుతా ఉంది అనేసి కానీ తనైతే ఒక మాట అడిగి చూద్దామనేసి అడుగుతా ఉంటుందా. ఖచ్చితంగా హీరోయిన్ గానీ నోరు వదిలేస్తుంది అనేసి తెలుసుకునేసి హీరో గానీ అక్కడికైతే సడన్ గా వచ్చేస్తాడు. నా బంగారం ఎంత బాగుందో చూసావా అనేసి హీరోయిన్ అయితే నోరే తెరవకుండా క్లోజ్ చేసి పెట్టేసి తనైతే ఎంత క్యూటో తెలుసా, తను చాలా అనుకువగా ఉంటుంది. మా అమ్మకైతే తనని చాలా బాగా నచ్చింది. మా అమ్మ కానీ మా ఇద్దరికి త్వరలో పెళ్లి చేయబోతారంట, నువ్వు కానీ రావాలి ఓకేనా హాన్ అనేసి కానీ హీరో అయితే చెప్పేసి నువ్వు రా తల్లి అనేసి కానీ హీరోయిన్ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతా ఉంటాడు. తనని కానీ దూరంగా పిలుచుకొని వచ్చేస్తాడు. ఆ హీరోయిన్ కానీ అరెస్తా ఉంది. ఇంతకుముందు ఏమన్నా అంటే ఫియాన్సీ అన్నావు, ఇప్పుడు ఏమన్నా అంటే పెళ్ళి అంట అన్నావు, నీకేమైంది, ఎందుకు ఈ విధంగా అంతా చెప్పుకొని తిరుగుతా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అరుస్తుంది. ఇక చూడు, డబ్బుల కోసం ఇక్కడైతే నువ్వే యాక్టింగ్ చేయడానికి వచ్చావు కాబట్టి నీ యొక్క డ్యూటీని నువ్వు కరెక్ట్ గా చేస్తేనే ఆ తర్వాత డబ్బులు కానీ వస్తుంది. ఇదంతా కానీ నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నేను ఎలా చెప్తానో ఆ విధంగా నడుచుకోవాలనేసి కానీ హీరో అయితే చెప్తాడా. ఆ తర్వాత హీరోయిన్ కానీ అటు ఇటు కదపకుండా అయితే లాక్ చేసేస్తాడనమాట. ఈ సీన్ మొత్తాన్ని కానీ హీరోయిన్ యొక్క ఎక్స్ అయితే చూసేసి వీడికి ఇక్కడ కడుపు మండిపోతా ఉంది, అసలు ఏం రా చేస్తా ఉండవు నువ్వు అన్నట్టుగానే. అదేవిధంగా హాన్ కానీ తనైతే రెస్ట్ రూమ్కి వచ్చేసి హీరోయిన్ కానీ చూడడానికి ఏమిలాగే ఉందనేసి హీరో కానీ తనకైతే చాలా క్లోజ్ అవుతా ఉంటాడు అనేసి తను కానీ అర్థం చేసుకునేసి తను చూడడానికి నాలాగే ఉంది, నా డ్రెస్ని కానీ వేసుకొని ఉందన్నంత మాత్రాన తను నేనైపోను, ఎప్పుడో కానీ నేనే ఒరిజినల్ ని, తను డూప్లికేట్ అనేది మర్చిపోకు, నేను ఎలాగైనా హీరోని వదలను అనేసి కానీ హీరో దగ్గరికి అయితే వస్తుంది అనమాట. నేను కానీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంటుందా. హీరో అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళిరా అనేసి కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. తను కానీ దూరంగా వచ్చేస్తాడు. వెనకాలే ఈ హాన్ పిల్ల కానీ పరిగెత్తుకుంటూ వస్తా ఉంటుంది హీరో దగ్గరికి. నువ్వు ఎందుకు
నన్ను అవాయిడ్ చేస్తా అన్నావు, ఈ మధ్య నువ్వు నాతో సరిగా మాట్లాడడం కానీ లేదు అంటుందా. హీరో కానీ చెప్తా అన్నాడు, నువ్వు నాతో ఒక్క మాట కానీ చెప్పకుండా అబ్రాడ్కి అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నేను నిన్ను అవాయిడ్ చేస్తా అన్నానంటావా అంటాడా. దాంతో తను కానీ మీ అమ్మే దీని మొత్తానికి కానీ కారణం, తనే నన్ను కానీ అబ్రాడ్కి వెళ్ళేలా చేసింది, నా మీద ఎలాంటి తప్పు కానీ లేదు, మీ అమ్మే మొత్తం కారణం అనేసి చెప్తుందా. నువ్వు హాలీవుడ్కి వెళ్ళి అక్కడ బాగా యాక్టింగ్ నేర్చుకొని వచ్చినట్టున్నావు, కాకపోతే నీ యాక్టింగ్ అంతా నా దగ్గర చూపీకు, నేనైతే దేన్ని కానీ నమ్మను, మా అమ్మ ఎందుకు ఆ విధంగా చేస్తుంది, నిన్నెందుకు మా అమ్మ అబ్రాడ్కి పంపిస్తుంది అనేసి కానీ చెప్తాడా. అటంటే నువ్వు నన్ను క్షమించవా, ఆ అమ్మాయి చూడడానికి నాలాగే ఉందన్న మాత్రాన తను నేనైపోను కదా, నువ్వెందుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తా అన్నావు అనేసి కానీ అడుగుతుంది. నువ్వేమైనా అనుకో, నాకెందుకు, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి కానీ హీరో అయితే అక్కడి నుంచి వెళ్తాడా. హాన్ కానీ సడన్ గా హీరోని కానీ హగ్ చేసుకుంటుందా బ్యాక్ సైడ్ నుంచి. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తా ఉన్నానో తెలుసా, నువ్వు లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, నాకు నీ మీద అంత ప్రేమ ఉంది అనేసి కానీ చెప్తుందా. నువ్వు చచ్చిపోతే నాకేం పోతుంది, అయినా దాన్ని అంతా నాకెందుకు వచ్చి చెప్తా అన్నావు అనేసి కానీ హీరో అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. ఆ తర్వాత అయితే చిలక ఎక్స్ ఇద్దరు కానీ వస్తారా, వాళ్ళు కానీ హాన్ దగ్గర అయితే ఇంట్రడ్యూస్ అవుతారనమాట. వాళ్ళ కంపెనీ కానీ 10th యానివర్సరీ రాబోతుంది, దానికోసం అయితే మేము కానీ ఒక ప్రమోషన్ వీడియో అయితే రెడీ చేస్తా ఉన్నాము. దాంట్లో అయితే చిలకతో పాటు హాన్ కానీ యాక్ట్ చేస్తే బాగుంటుంది, దీనివల్ల తను కానీ ఇంకా ఫేమస్ అవుతుంది కదా హాన్ అనేసి కానీ చెప్తాడా. దాంతో తన అసిస్టెంట్ కానీ ఏంది ఇంటర్నేషనల్ యాక్టర్ కలిసి చేసేంత పెద్ద యాక్టర్ ఏమి, అది మాత్రమే కాకుండా మాకు ఆల్రెడీ నేమ్ అయితే చాలా బాగానే ఉంది, ముందు ఈమెనైతే ప్రమోట్ చేసుకోమని చెప్పండి అనేసి కానీ తనైతే నోస్ కట్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారనమాట. హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడ పియానో వాయిస్తా ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ వింటా ఉంటుందన్నమాట. అక్కడికైతే ఈ చిలక కానీ వస్తుంది, ఎందుకంటే హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఈ చిలక వాళ్ళ కంపెనీలోనే కదా వర్క్ చేస్తా ఉండేది, తనైతే ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదనేసి ఈమె కానీ తిడతా ఉందనమాట. ఎందుకు నువ్వు కానీ దేనికి పనికి రాకుండా పోతా ఉండేది, నువ్వు అయితే ఇంప్రూవ్మెంటే లేకుండా ఉండవు అనేసి కానీ తిడతా ఉంటుందా. ఆ టైంకి అయితే అక్కడికి ఎక్స్ గానీ వచ్చేస్తాడు, అందరూ కానీ చూస్తా ఉన్నారు. నువ్వైతే తనని తిట్టడం ఆపు, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోనేసి కానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి పంపించేస్తారు. ఇక్కడ హీరో ఫ్రెండ్ కానీ తననైతే మళ్ళీ చూస్తాడా, మళ్ళీ కానీ మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడ నుంచి అయితే ఒంటరిగా కానీ వచ్చి నిలబడుకొని ఉంటుందా. అక్కడికి మళ్ళీ కానీ ఈ పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీడు కానీ వస్తాడనమాట. వీడు వచ్చి మళ్ళీ కానీ తనైతే సెడ్యూస్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు రిచ్ అయిన వాళ్ళైతేనే అసలు నచ్చదు, వాళ్ళతో నేను ఎప్పుడు కానీ కలిసి వర్క్ చేయను అనేసి కానీ తను చెప్తుందా. ఈ మాట మొత్తాన్ని కానీ హీరో ఫ్రెండ్ అయితే వినేస్తాడు. దాంతో అక్కడి నుంచి వచ్చేసి ఆ అమ్మాయికి అయితే రిచ్ అయిన వాళ్ళు నచ్చదంట, నేను వేరే చాలా రిచ్ రా, ఇప్పుడు ఏం చేసేది అనేసి కానీ ఆ డైరెక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటాడా. దానికి డైరెక్టర్ కానీ చెప్తా ఉంటాడు, హీరోయిన్ ఫ్రెండ్కి ఎందుకు రిచ్ అయిన వాళ్ళంటే నచ్చదు అనేసి కానీ చెప్తాడనమాట. నిజానికి హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఒక చాలా పెద్ద యాక్టర్గా ఉన్నిందంట, తను కానీ చాలా అవార్డులంతా కానీ తీసిందంట. ఆ తర్వాత తనకు కానీ ఒక రిచ్ అయిన బాయ్ ఫ్రెండ్ వచ్చాడంట, వాడు కానీ ఈమెయితే ఇలా యాక్టింగ్ చేయడం అయితే నచ్చకుండా నువ్వు కానీ యాక్టింగ్ని మానుకునేసరికి ఈమె కానీ యాక్టింగ్ని అయితే మానుకునేసిందంట. దాంతో తనకున్న మొత్తం ఛాన్స్ కానీ వెళ్ళింది. ఆ తర్వాత అయితే వాడు కానీ ఈమెనైతే బ్రేకప్ చేసేసి ఇంకొకరిని అయితే వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. వాడేమో ఇప్పుడు బాగానే ఉన్నాడు, కాకపోతే ఈమె ఇప్పుడు ఇలా ఉండదు అనేసి కానీ తనైతే చెప్తా అంటాడా. అందరూ రిచ్ అయిన వాళ్ళు కానీ ఒకేలాగా ఉండరు కదా అనేసి కానీ హీరో యొక్క ఫ్రెండ్ అయితే చెప్తాడు, అది నువ్వే తనకి చెప్పాలి అనేసి కానీ వీడు చెప్తా అంటాడా. సడన్ గా అక్కడైతే ఒక వైట్ డ్రెస్ ని కానీ హీరో ఫ్రెండ్ అయితే చూసేసి నీ డ్రెస్ ఇవ్వు అనేసి కానీ వాడి డ్రెస్ ని అయితే వీడు మార్చుకునేసి వస్తా ఉంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ తో కానీ మిస్బిహేవ్ చేస్తుంటాడు కదా, ఆ ప్రొడ్యూసర్ మీద కానీ వీడైతే మొత్తం డ్రింక్స్ తీసుకొని వెళ్ళి పోసేస్తాడనమాట కావాలనేసి. దాన్ని చూసేసి హీరోయిన్ ఫ్రెండ్ గానీ నవ్వుకుంటా ఉంది, వీడికైతే కావాలి అనేసి. తను సంతోషంగా ఉండేది చూసేసి హీరో ఫ్రెండ్ గానీ నవ్వుతా ఉంటాడా. ఆ టైంకి అయితే హీరో గానీ వచ్చేస్తాడు, వీడిని ఈ డ్రెస్ లో చూసేసరికి హీరో షాకు వీడు షాకు, నువ్వైతే నాతో రా అనేసి కానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వచ్చేసి ఏమరా చేస్తా ఉన్నావంటే ఇది నా యొక్క పర్సనల్ మ్యాటర్, దీంట్లో అయితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వకొనేసి కానీ హీరోతో చెప్తా ఉంటాడు. డైరెక్టర్ లీ గానీ ఏదో ఒక కొత్త మూవీని అయితే తీయబోతాడంట, అది కానీ చాలా పెద్ద మూవీ, అదైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ, అందులో కానీ నేనైతే నటిస్తాను అనేసి కానీ హాన్ చెప్తుందా. ఇదిగోండి నేనైతే ఒక చిన్న డైరెక్టర్ని, మీరు ఎంత పెద్ద యాక్ట్రెస్ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళారు, మీరంతా నాతో వచ్చి యాక్ట్ చేయొచ్చా అనేసి కానీ వీడైతే అడుగుతాడా. దాంతో తను కానీ చెప్తాంది, నా యొక్క పాపులారిటీ మీ యొక్క నేమ్ చాలదా ఈ మూవీ అయితే హిట్ అవ్వడానికి, అయినా మీరు ఏ కండిషన్ పెట్టినా కానీ నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ మూవీలో కానీ వర్క్ చేస్తాను అనేసి కానీ హాన్ అడుగుతుందా. అవునా, నా యొక్క కండిషన్ కానీ మీరైతే ఒప్పుకుంటారా, అటంటే నేను కానీ మీకైతే ఛాన్స్ ఇస్తాను, మీరు కానీ వెంటనే ఈ స్విమ్మింగ్ పూల్ నీళ్ళల్లో అయితే దూకి ఆ తర్వాత రావాలి,
కావాలి అదే సీన్ అనేసి కానీ ఇతనైతే చెప్తా అంటాడా. అక్కడికైతే హీరోయిన్ కానీ డైరెక్టర్ని మీట్ అవ్వడానికి వస్తుంది. చిలక కానీ దాన్ని అయితే చూసేసి ఓసే అనేసి కానీ వచ్చి తనైతే హీరోయిన్ కానీ ఆ నీళ్ళల్లో తోస్తుందనమాట. హీరోయిన్ కానీ నీళ్ళల్లో పడి మరీ లేసుకుంటుంది. దాన్ని చూసేసి ఇక్కడికి లీయే వచ్చి తనకి కానీ హెల్ప్ చేస్తాడు. హీరోయిన్ని కానీ పైకి అయితే తీసేసి ఆ తర్వాత తనతో కానీ చెప్తా అంటాడు, ఇప్పుడుదా నేను హాన్తో కానీ చెప్పాను నీళ్ళల్లో దూకడమే సీన్ అనేసి. నేను చెప్పినానో లేదో వెంటనే మీరు కానీ ఇందులో దూకేశారు కాబట్టి నెక్స్ట్ మూవీలో మీరే హీరోయిన్ గా నటించాలి అనేసి కానీ ఒక పెద్ద ఆపర్చునిటీని అయితే హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. కొరియన్ డ్రామా చైనీస్ డ్రామాలో మాత్రం హీరోలకి ఎక్కడి నుంచి దొరుకుతుందనే తెలియదు. హీరోయిన్కి ఏదైనా ఒక ప్రాబ్లం అంటే వీళ్ళు కానీ వెంటనే ఆ కోట్లు ఇంకా టౌల్లో తీసుకొని వచ్చేస్తారు. ఆ విధంగానే హీరో కానీ టౌల్ అయితే తీసుకొని వచ్చి హీరోయిన్ కానీ కప్పేసి ఆర్ యూ ఓకే బేబీ అనేసి వేరే అడుగుతాడా. అనేసి వేరే తను చెప్తుంది. వెంటనే హీరో కానీ అందరం ముందర అయితే హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ తనని అయితే వదిలించుకుంటుంది. సరే నీకు ఇప్పుడు ఏమీ కాలేదు కదా అనేసి అడుగుతాడా. పర్వాలేదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. దాంతో హీరో కానీ హీరోయిన్ అయితే అందరం ముందర కానీ తనని అయితే ఎత్తుకునేసి మరి అక్కడ నుంచి అయితే రూమ్కి కానీ వస్తాడనమాట. అలా తీసుకొని వచ్చి తన్ని రూమ్లో వదిలేసి ఇదిగో చూడు నేనేం నిన్ను కావాలనే కిస్ చేయలేదు, నిన్ను కాపాడడం కోసమే నేను కానీ నిన్ను కిస్ చేశాను, ఏమీ అనుకోకనేసి కానీ హీరోయిన్తో చెప్పేసి సరే అనేసి వీడు కానీ హీరోయిన్కి అయితే డ్రెస్ ఎత్తి పెట్టుంటాడేమో దాన్ని కానీ తీసుకొని వచ్చేస్తాడు. ఈ డ్రెస్ని అయితే చేంజ్ చేసుకో అనేసి. ఆ తర్వాత హీరోయిన్ కానీ డ్రెస్ని అయితే చేంజ్ చేసుకునేసి వెయిట్ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే ఈ ఎక్స్ కానీ వస్తాడనమాట. నీకోసం నేనైతే జింజర్ టీ తీసుకొని వచ్చాను, దీన్ని తాగు లేకపోతే నీకు కానీ జలుబు చేసేస్తుంది కదా అనేసి కానీ చాలా ప్రేమగా ఇస్తాడా. హీరోయిన్ అస్సలు పట్టించుకోలేదు. దాంతో వీడు కానీ చెప్తా అంటాడు, చూడు ఇంత పెద్ద పార్టీలో ఇచ్చిన పిన్నిని నా కోట్లో గుచ్చుకొని ఉన్నానంటే నాకు నీ మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటాడా. నువ్వు గుచ్చుకోలేకపోతే తీసి పడేయి, నాకెందుకు, నేనైతే ఆ పిన్నిని ఇవ్వాలనుకున్నాను ఇచ్చేసాను, ఇంకా నీకు నాకైతే ఎలాంటి సంబంధం లేదు అంటుందా. నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తా ఉన్నావు, అయినా హీరో నీతో అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నాడు, వాడినైతే నువ్వు అస్సలు నమ్ముకో అనేసి కానీ చెప్తాడా. ఇదిగో చూడు నీకన్నా తను ఎంతో మేలు, వాడైతే చాలా మంచివాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. నీకు అదిదా తెలుసా, ఇలాంటి వాళ్ళని నేను ఎంతోమంది చూశాను, రిచ్ అయిన వాళ్ళందరూ కానీ యూజ్ చేసుకునేసి ఆ తర్వాత తీసి పడేస్తారు. ఆ రకంలో హీరో కానీ ఒకడు అనేసి కానీ చెప్తా అంటాడా. అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడు. బంగారు కొండ నువ్వైతే నా ఫియాన్సేతో మాట్లాడుతూ ఉండేది కనుక నీ ఫియాన్సేకి తెలిసిందనుకో ఆ తర్వాత నిన్నైతే తాట తీసి పడేస్తుంది అనేసి కానీ చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ పిలుచుకొని వచ్చేస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ చాలా సంతోషంతో అయితే చెప్తా ఉందనమాట, నన్ను కాపాడిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి. కాకపోతే హీరో అయితే వీళ్ళిద్దరికి మధ్య ఇంకా కానీ ప్రేమ ఉందనుకునేసి నువ్వెందుకు వాడితో మాట్లాడుతూ ఉన్నావు, అయినా ఆ పిన్నిని ఇచ్చి నేనైతే కొన్ని రోజులు కానీ కాలేదు, అంత లోపల ఆ పిన్నిని కానీ తీసుకొని వెళ్ళి వాడి దగ్గర ఇచ్చేసావా అనేసి కానీ హీరో అడుగుతాడా. ఆ పిన్ను నేను ఇచ్చాను కాకపోతే అనేసి కానీ హీరోయిన్ ఏదో చెప్పడానికి వస్తుంది. హీరో అయితే అసలు ఆగేటే లేదు. తను కానీ చెప్తా అంటాడు, నువ్వైతే ఒకటి అర్థం చేసుకో, వాడికైతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకో అమ్మాయి కానీ వాడిని అయితే లవ్ చేస్తూ ఉంది, ఇప్పుడు నువ్వు మధ్యలో వెళ్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమే పోతుంది, నీకైతే అర్థమవుతుందా లేదా అనేసి కానీ హీరో అయితే తిడతాడా. అదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునింది, నేను అలాంటి దాన్ని అనుకున్నావా, అటైతే సరే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను విను, వాడైతే ఎవరితో ఉన్నా నాకైతే పర్వాలేదు, వాడి మీద నా యొక్క ప్రేమ అయితే ఎప్పటికీ కానీ తగ్గదు, అది మాత్రమే కాదు మనమిద్దరం జస్ట్ కాంట్రాక్ట్ ప్రకారమే కదా ఉన్నాము, ఈ రోజుతో ఈ కాంట్రాక్ట్ కానీ అయిపోతుంది, ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్పేసి అక్కడ నుంచి కానీ కోపంగా వెళ్ళిపోతుందా. వీడు కానీ వెనకాలే వస్తూ ఉంటాడు. అంత లోపల ఎవడో వచ్చి తనని కానీ ఆపేస్తాడనమాట. హీరోయిన్ కానీ అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చి తన యొక్క మొత్తం థింగ్స్ని కానీ ప్యాకింగ్ చేస్తూ ఉందనమాట. ఇంటి నుంచే వెళ్ళిపోవాలి అనేసి హీరోకి దూరంగా. హీరోయిన్ ఫ్రెండ్కి కానీ సోడా బుడ్డి వాడైతే వదిలేయట్లేదు. ఇదిగో చూడు మళ్ళీ కానీ నేనైతే ఆ ప్రొడ్యూసర్ని పిలుచుకొని వస్తాను, నువ్వైతే ఈసారి వాడితో కానీ సారీ అడిగేసి వాడితో కానీ కలిసిపోయేటట్టు చూడు ఓకేనా అనేసి కానీ వీడైతే తిడతా ఉంటాడా. ఆ టైంకి అయితే ఆ ప్రొడ్యూసర్ కానీ వస్తాడనమాట. తను కానీ మీతో అయితే సారీ అడగాలంట అనేసి కానీ వీడైతే పంపిస్తాడు. మనమిద్దరం కానీ ఇక్కడెందుకు సారీ అడిగేది, కొంచెం దూరంగా వెళ్ళి ఏదైనా హోటల్లో కానీ సారీ అడుక్కోవచ్చు కదా అనేసి వీడైతే చెప్తాడా. నేనంతా చెప్పాను కదా మీలాంటి వాళ్ళతో అంతా నేను కలిసి పని చేయను అనేసి కానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అరుస్తుందా. అదంతా వీడికి కోపం వచ్చేసి పోవే అనేసి కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఆ ప్రొడ్యూసరు. దాంతో సోడా బుడ్డివాడు కానీ వచ్చేసి నువ్వు ఎంత చెప్పినా కానీ అస్సలు మారవు కదా, నేను ఎన్నిసార్లు చెప్పాను వాడి దగ్గర అయితే అనుకోవుగా పోమనేసి, నువ్వైతే ఇక్కడే చావు, నేను కానీ నిన్నైతే తోడుకొని వెళ్ళను అనేసి తనైతే ఒంటరిగా అక్కడే వదిలేసి కానీ వీడు వెళ్ళిపోతాడనమాట. తర్వాత హీరో కానీ ఇంటికి అయితే వచ్చి చూస్తాడా. హీరోయిన్ రూమ్ లో అయితే తన థింగ్స్ ఏంది కానీ లేదు, తను కానీ రూమ్ నుంచి అయితే వెళ్ళిపోయింది అనేసి కానీ అర్థం చేసుకునేసి హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ హీరోయిన్ కానీ కాల్ చేస్తాడా. కాకపోతే హీరోయిన్ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి తన ఫోన్ ని కానీ అటెండ్ చేయలేకపోతుంది అనమాట. హీరో కానీ దాంతో అయితే తను వెళ్ళే ప్లేస్ మొత్తానికి కానీ వెళ్తాడు. హీరోయిన్ ఒకవేళ ఎక్కడైనా ఉంటుందో ఏమో అనేసి అన్ని చోట్ల కానీ నైట్ అంతా వెతుకుతా అంటాడనమాట. కాకపోతే హీరోయిన్ ఎక్కడ కానీ లేదా. హీరో కానీ మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తాడు. అప్పుడు హీరో కానీ హీరోయిన్ యొక్క వాల్యూనే తెలుస్తూ ఉంటుంది. తను కానీ ఇంట్లో ఉన్నట్టుగానే
తను అనుకుంటా ఉంటాడనమాట. తను ఉండేటప్పుడు ఎలా ఉండేది అనేసి తలుచుకునేసి హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం తప్పుగా మాట్లాడినామో ఏమో అనేసి హీరోయిన్ ఫ్రెండ్ని ఆ పార్టీలోనే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా. ఆ ప్లేస్లోకి అయితే ఎలాంటి క్యాబ్ కానీ రాదంట. తను వేరే ఒంటరిగా నిల్చుకొని ఉంటుంది చూడండి. దాన్ని చూసేసి హీరో ఫ్రెండ్ కానీ అక్కడికైతే వచ్చి ఈ ప్లేస్కి ఎలాంటి క్యాబ్ కానీ రాదు, మీరు ఏమీ అనుకోకపోతే మీరు కానీ మాతో పాటు ఆ కార్లో రావచ్చు కదా, డైరెక్టర్ లీనే మిమ్మల్ని కానీ పిలవమన్నారు అనేసి కానీ చెప్తాడా. దాంతో తను కానీ చాలా థ్యాంక్స్ అండి, నేనే ఇలా వెళ్ళేది అనేసి అర్థం కాకుండా ఉన్నాను అనేసి కానీ చెప్పేసి వీళ్ళందరూ కానీ కార్లో అయితే వస్తూ ఉంటారు. అప్పుడు తను కానీ ఆలోచిస్తూ ఉంది, వీడు ఆ పార్టీలో అయితే వెయిట్రెస్గా వర్క్ చేస్తా ఉన్నాడు, ఇప్పుడు ఎలా వీడు డ్రైవర్గా మారాడు, అయినా నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తా అన్నావా, అయ్యో నన్ను కాపాడండి, వీడు కానీ నన్నైతే కిడ్నాప్ చేస్తా ఉన్నాడు, బండిని ఆపు అనేసి కానీ తనైతే అరస్తా ఉంటుందా. దాంతో వీడు కానీ అయ్యో లేదండి, నేనైతే ఇతని దగ్గరే డ్రైవర్గా పని చేస్తా ఉన్నాను, నాకు ఎక్కడ పార్ట్ టైం జాబ్ దొరికినా కానీ నేనైతే అన్ని వర్క్ కానీ చేసేదాన్ని, నేను చాలా బీదవాడినండి, నాకైతే ₹1 డబ్బు కానీ లేదు, 2 పూట్ల అన్నం తినడానికి నేను ఎంత కష్టపడతానో తెలుసా, ప్రతిరోజు దొరికే జాబ్ అంతా కానీ చేస్తూ ఉండేవాడిని అనేసి కానీ వీడైతే ఒకటే రీల్సే వదులుతూ ఉంటాడనమాట. వెనకాలైతే డైరెక్టర్ చూసేసి అయ్యోయో నా దగ్గర ఎంతోమంది యాక్టర్లు వచ్చి వర్క్ చేశారు, కాకపోతే నీలాంటి యాక్టర్ని నేను ఇంతవరకు చూడలేదురా స్వామి అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. మీరు ఇంకా కానీ నన్ను నమ్మకపోతే మీరు కావాలంటే డైరెక్టర్తో కానీ అడగండి, తను వేరే ఎప్పుడు చూసినా తాగేసి పడిపోతాడు అనేసి కానీ చెప్తాడా. దాంతో డైరెక్టర్ కానీ అవునవును వాడు నా దగ్గరే డ్రైవర్గా పని చేస్తాడు అనేసి కానీ చెప్తాడనమాట. ఈమె ఎవరు ఏం చెప్పినా నమ్మేటట్టు ఉంది. అయ్యో పాపమే మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా జాలేస్తా ఉంది, మీరు కానీ నాకైతే హెల్ప్ చేశారు, ఈ క్యాబ్ ఛార్జ్ ఎంతో చెప్పండి, నేను కానీ డబ్బులు అయితే పే చేసేస్తాను అంటుందా. అటంటే నా అకౌంట్లో కానీ వేయండి అనేసి ఇక్కడ వీళ్ళిద్దరు కానీ నెంబర్ని అయితే షేర్ చేసుకుంటారనమాట. హీరోయిన్ కానీ హీరోయిన్ ఫ్రెండ్ ఇంటికే వచ్చినట్టుంది, ఇంకా ఫ్రెండ్ అయితే రాలేదు అనేసి హీరోయిన్ కానీ మెసేజ్ అయితే పెడుతుంది అనమాట. నువ్వు సేఫ్గానే వస్తా అన్నావా, ఇంకా ఇంటికి రాలేదే అనేసి కానీ తను అడుగుతుంది. నేనైతే సేఫ్గానే వస్తా అన్నాను, నాతో అయితే డైరెక్టర్ సార్ కానీ ఉన్నారు, నేను కానీ ఇంకో ½ అన్ అవర్లో అయితే ఇంటికి వచ్చేస్తాను అనేసి కానీ చెప్తుందా. దాంతో హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ కోసం అయితే కింద వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ని కానీ డ్రాప్ చేసేసి హీరోయిన్ వేరే చూసేస్తాడా. వీడికైతే ఒక నిమిషం ప్రాణమే పోతా ఉంది, ఈ బొమ్మలు కనుక మనల్ని చూసిందంటే ఇక్కడే సాగు తీసేస్తుంది అనేసి అక్కడ నుంచి కానీ ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, ఆ డ్రైవర్ని నేను ఎక్కడో చూసినట్టు ఉంది, కొంచెం క్లోజప్లో చూస్తే బాగుండేదేమో అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. పాపమే వాడైతే ఆ పార్టీలో కానీ వెయిట్రెస్గా వర్క్ చేస్తూ ఉన్నాడా, ఇప్పుడైతే డ్రైవర్గా కానీ వర్క్ చేస్తూ ఉన్నాడు, వాడు చాలా బీదవాడంట అనేసి కానీ హీరోయిన్ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది. హీరో కానీ హీరోయిన్ కోసం అయితే వాళ్ళ ఫ్యామిలీ నెక్లెస్ కానీ ఇచ్చుంటాడు కదా, దాన్ని కానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఓపెన్ చేసి చూస్తుందా. ఈ నెక్లెస్ ఇలా నీ దగ్గర హీరో ఇచ్చాడా దీన్ని అనేసి కానీ తను అడుగుతుందా. అవును హీరోనే ఇచ్చాడు, నేను కానీ దీన్ని అయితే రిటర్న్ ఇచ్చేయాలి, నేను వాడి దగ్గర కాకుండా అసిస్టెంట్ దగ్గర ఇచ్చేయమంటాను అనేసి కానీ చెప్తుందా. ఏమైంది వాడిని నువ్వు వెళ్ళి మీట్ అవ్వబోయేది లేదా అనేసి కానీ తన ఫ్రెండ్ అయితే అడుగుతుందా. హీరోయిన్ వేరే సైలెంట్గా ఉండేసరికి ఏమీ నువ్వు కానీ వాడిని ప్రేమిస్తా ఉన్నావా ఏంటి, వాడు నీ మనసులో ఉండడా అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటుంది అనమాట. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, అయినా మేమిద్దరం జస్ట్ కాంట్రాక్ట్ ప్రకారమే నా యొక్క క్యారెక్టర్ని కానీ నేనైతే చేశాను, ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి నాకు వాడికి ఇంకా ఏ సంబంధం కానీ లేదు అనేసి హీరోయిన్ కానీ ఫీల్ చేస్తూ చెప్తుందా. దాంతో తన ఫ్రెండ్ కానీ నీలాగే హీరో కానీ అనుకున్నావా అనేసి కానీ తను చెప్తా ఉంటుందా. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ ఆ నెక్లెస్ని అయితే చేతిలో పెట్టుకునేసి దీన్ని ఎలాగైనా రిటర్న్ ఇవ్వాలి, అది కానీ హీరో దగ్గర ఇస్తేనే ఇంకోసారి కానీ హీరోని అయితే చూసే ఛాన్స్ ఉంటుంది అనేసి తను కానీ హీరోకి అయితే మెసేజ్ పెడుతుంది అనమాట. మళ్ళీ కానీ డిలీట్ చేసేస్తుంది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ డిలీట్ చేసేస్తుంది. అయ్యో నేనైతే ఇంత చీప్గా దిగజారిపోయినానా, ఈ విధంగా అంతా చేయకూడదు, నా పరువు ఏమవుతుంది అనేసి తను కానీ మళ్ళీ పడుకుంటుంది అనమాట. ఇక్కడ హీరో కానీ హీరోయిన్ యొక్క ఆలోచనలోనే ఉంటాడు, తనకు కానీ నైట్ అంతా నిద్ర రాకుండా దొర్లి మరీ పడుకుంటా ఉంటాడనమాట. మరుసటి రోజు మార్నింగే హీరోయిన్ కానీ హీరో వాళ్ళ అమ్మ అసిస్టెంట్ ఉంటారు కదా, తన దగ్గర కానీ వెళ్తుందనమాట. నిన్నటితో అయితే హీరోతో ఉన్న కాంట్రాక్ట్ కానీ సక్సెస్ అయిపోయి ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు కానీ హీరోయిన్కి అయితే డబ్బులు ఇస్తారు. సరే నువ్వైతే చాలా బాగా కానీ యాక్టింగ్ చేసినావు, మా కంపెనీలో కానీ నువ్వు వచ్చి యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి, మా స్టూడియోలో కానీ వచ్చి నువ్వైతే యాక్టింగ్ చేయొచ్చు అనేసి కానీ తను చెప్తుందా. హీరోయిన్ కానీ ఆలోచిద్దాం అన్నట్టు కానీ చెప్తా ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో ఇచ్చిన నెక్లెస్ ని కానీ రిటర్న్ ఇచ్చేస్తుంది. నువ్వు దేన్ని రిటర్న్ ఇస్తా అన్నావో తెలుస్తా ఉందా, యాక్చువల్గా ఈ నెక్లెస్ ని అయితే హీరో ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మాత్రమే వేసుకుంటారు, ఇది అంత స్పెషల్ అయిన నెక్లెస్, అలాంటి నెక్లెస్ ని హీరో నీకు ఇచ్చున్నాడంటే నువ్వు దాన్ని నా దగ్గరే రిటర్న్ ఇస్తా అన్నవే అనేసి కానీ అడుగుతుందా. నాకైతే తెలీదు, హీరో వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే చెందిన నెక్లెస్ అనేసి, అది మాత్రమే కాకుండా మేమిద్దరం జస్ట్ కాంట్రాక్ట్ ప్రకారమే కదా ఈ యొక్క రిలేషన్షిప్ లో ఉన్నాము, కాంట్రాక్ట్ ని యూజ్ చేసి నేను కానీ నెక్లెస్ తీసుకోవడం అయితే అంత బాగోదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. సరే కాంట్రాక్ట్ తప్ప మీ ఇద్దరికి మధ్య ఇంకేమీ లేదు అంటావా అనేసి కానీ అసిస్టెంట్ అయితే అడుగుతుందా. దాంతో హీరోయిన్ కానీ అవును
అని చెప్పేసి ఆయన ఈ నెక్లెస్ అయితే ఎవరికి వెళ్ళి చేరాలో వాళ్ళకి చేరాలి, నా దగ్గర కాదు అనేసి కానీ తనైతే సింబాలిక్గా చెప్పేసి నాకైతే వర్క్ ఉంది అనేసి కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే హీరో కానీ ఆఫీస్కి అయితే వచ్చి ఉంటాడనమాట. షేర్ హోల్డర్స్ అందరినీ కానీ పిలిచి బోర్డ్ మీటింగ్ని కానీ పెట్టి అసిస్టెంట్ లీన్ అయితే ఎక్స్తో కలుసుకునేసి ఈ కంపెనీకి ఆపోజిట్గా ఏమేమి ఫ్రాడ్ పని అంతా చేశాడో మొత్తాన్ని కానీ అందరికీ అయితే చెప్పి ఇలాంటి వాడైతే మన కంపెనీలో కానీ వర్క్ చేయకూడదు అని చెప్పేసి వాడిని కానీ కంపెనీ నుంచి అయితే ఫైర్ చేసి మరీ పంపించేస్తారు. అదే విధంగా హీరో హీరోయిన్ ఇద్దరు కానీ ఆ పార్టీలో అయితే కిస్ చేసుకొని ఉంటారు కదా. ఆ న్యూస్ అయితే కంపెనీలో తెలిసిపోయి ఆఫీస్ లో అందరూ కానీ దీని గురించే గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. అంటే హీరో దగ్గర కానీ హీరో వాళ్ళ అమ్మ అసిస్టెంట్ అయితే వచ్చి హీరోయిన్ ఇచ్చిన నెక్లెస్ ని కానీ ఇస్తుందా, దాన్ని కానీ హీరో అయితే తీసుకునేసి తను ఇంకేమైనా చెప్పిందా అనేసి అడుగుతాడు. ఏమీ చెప్పలేదు బాబు అనేసరికి ఆ నెక్లెస్ ని కానీ రిటర్న్ ఇచ్చి నేనే కదా తన దగ్గర ఇచ్చాను, తన్నే తీసుకొని వచ్చి నా దగ్గర ఇవ్వమనండి అనేసి కానీ వీడు చెప్తాడా. మీరిద్దరూ నన్ను మధ్యలో పెట్టి గేమ్ ఆడుతా ఉన్నారా ఏంటి, మీరిద్దరూ కానీ కలిసి మాట్లాడుకుంటే అన్ని ప్రాబ్లం కానీ సాల్వ్ అవుతుంది, ముందు ఆ పని చూడండి అనేసి కానీ అసిస్టెంట్ అయితే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇక్కడ హీరోయిన్ కానీ ఫుల్ గా హీరో యొక్క జ్ఞాపకంతోనే ఉంది, కాకపోతే తన దగ్గర వెళ్ళి మాట్లాడలేకపోతా ఉందన్నమాట. తన యొక్క ఈగోనే తన్ని కానీ స్టాప్ చేస్తా ఉంది. అదే విధంగా హీరో గానీ ఆ రోజు హీరోయిన్ గానీ వాడికైతే గంజి చేసి ఇచ్చి ఉంటుంది కదా, ఆ టేస్ట్ లో కావాలనేసి తీసుకొని వచ్చే మొత్తాన్ని కానీ రిటర్న్ చేస్తూ ఉంటాడు అనమాట. దీన్ని మార్చండి అనేసి ఆ టైంకి అయితే అక్కడికి ఫ్రెండ్ వాడు కానీ వచ్చేస్తాడా. హీరోయిన్ గురించి ఏమైనా తెలిసిందా అనేసి కానీ తనతో అడుగుతాడా. ఎవరి గురించి, నీ యొక్క నర్సు గురించా, తన గురించి నాకెలా తెలుసు, నేనేం తనతో అంత క్లోజ్ ఏం కాదే అనేసి కానీ వీడైతే ఎకిరిచ్చేటట్టు చెప్తాడా. దాంతో హీరో కానీ నోరు మూసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్తావా అనేసి కానీ తిడతాడు. హీరోయిన్ గురించి నాకైతే తెలీదు, కాకపోతే తను కానీ తన ఫ్రెండ్ తోనే ఉండేదైతే నేను నిన్నదా చూసానబ్బా అనేసి కానీ హీరోయిన్ దగ్గర అయితే చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కానీ వెళ్తా అంటాడా. ఆ మ్యాటర్ ఏదో చెప్పేసి వెళ్ళరా అనేసి కానీ హీరో అడిగేసరికి నిజానికి ఒక్కరోజు కనుక నువ్వు నాకు లీవ్ ఇచ్చావనుకో హీరోయిన్ కి సంబంధించిన మొత్తం మ్యాటర్ కానీ తీసుకొని వచ్చేస్తాను, ఆ తర్వాత నీ దగ్గర మొత్తం కథలుగా చెప్తాను కదా అనేసి కానీ ఫ్రెండ్ అయితే అడుగుతాడా. ఇదిగో చూడు, నువ్వు ఆ పార్టీలో ఎవరో ఒక అమ్మాయితో తిరిగావే, ఆ మ్యాటర్ నాకు తెలుసు కాబట్టి నీకు లీవ్ అంతా ఇవ్వను, సండే రోజు వెళ్ళి హీరోయిన్ గురించి కానీ నువ్వైతే మొత్తం తెలుసుకుంటురా, లేదంటే పార్టీలో నువ్వు కానీ ఒక అమ్మాయిని చూస్తా ఉన్నావు అనే విషయం అయితే అందరికీ కానీ చెప్పేస్తాను అనేసి కానీ హీరో అయితే బెదిరించి పంపిస్తాడా. దాంతో ఫ్రెండ్ కానీ ఆ సలూన్ షాప్ కి అయితే కస్టమర్ లాగా వస్తాడనమాట. హెయిర్ కట్ చేసుకునేసి అవును ఒక యాక్ట్రెస్ అయితే ఇక్కడ వచ్చి హెయిర్ కట్ చేసుకుంటుందని విన్నాను, తను కానీ ఈ రోజు అయితే వస్తుందా అనేసి అడుగుతాడు. అవును తన యొక్క అపాయింట్మెంట్ అయితే ఉంది ఈ రోజు అనేసి కానీ చూస్తారా. అక్కడైతే హీరోయిన్ ఫ్రెండ్ గానీ వస్తా ఉంటుంది చూడండి, దాన్ని చూసేసి ఈ ఒక్క రోజుకి మాత్రం నీ యొక్క డ్రెస్ అయితే ఇవ్వు, నేను నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అనేసి వాడి డ్రెస్ అయితే వీడు తీసి వేసుకునేసి కానీ వస్తాడా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ చూసేసి ఫుల్ షాక్ అయిపోతుంది. నువ్వు ఎన్ని పనులు చేస్తావురా స్వామి అంటే నేను చెప్పాను కదా నాకైతే చాలా డబ్బులు కష్టం ఉంది కాబట్టి దొరికిన పార్ట్ టైం జాబ్ అంతా చేస్తాను, అందుకే ఈ రోజు కానీ నేనైతే కటింగ్ షాప్ కి వచ్చాను అంటాడా. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ కి అయితే ఇక్కడ ప్రాణమే పోతుంది, నా తలని నేను దగ్గర ఇస్తా ఉన్నాను కొంచెం జాగ్రత్త అనేసి. ఆ తర్వాత వీడు కానీ స్టార్ట్ చేస్తా ఉన్నాడు. అవును నేనైతే హీరోయిన్ కానీ మీ ఇంట్లో ఉండేదైతే చూసాను, తను ఆ రోజు పార్టీలో హీరోతోనే కానీ ఉన్నింది, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నింది అంటే వాళ్ళిద్దరికి మీద ఏమైనా ప్రాబ్లమా అనేసి కానీ వీడైతే అడుగుతాడా. ఏమీ నీకు తన మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా చెప్పు, నేను కానీ సెట్ చేసి పెడతాను అంటుంది. అయ్యో అదంతా ఏమీ లేదండి, ఆ రోజు తను కానీ హీరోతో అయితే కలిసి ఉన్నింది, సరే వాళ్ళిద్దరు కానీ లవ్ చేసుకుంటా ఉంటారు కదా, ఏమైనా ప్రాబ్లమో ఏమో అనేసి అడిగాను అనేసి కానీ చెప్తాడా. వాడిని అంతా కానీ లవ్ చేస్తారా, వాడికైతే అసలు బుద్ధే లేదు, అలాంటి వాడిని ఎవరు లవ్ చేస్తారు అనేసి కానీ తను చెప్తుందా. అలాగంతా ఎందుకు చెప్తారు, తను కానీ చాలా మంచివాడే అండి అనేసి కానీ వీడు చెప్తాడు. నువ్వెందుకు ఇప్పుడు వాడికి సపోర్ట్ చేస్తా ఉండవు, ఒకవేళ నువ్వు వాడి యొక్క ఫ్రెండ్ అనేసి కానీ తన ఫ్రెండ్ అడుగుతుందా. అయ్యో అదంతా లేదండి, నేను కానీ వాడికి అయితే 2-3 సార్లు డ్రైవర్గా పని చేశాను అని కానీ చెప్పేసి వీళ్ళిద్దరికి మధ్య కానీ ఇక్కడైతే కనెక్ట్ అయ్యేటట్టే చూపిస్తారనమాట. అంటే ఈ హానికి కానీ హీరో హీరోయిన్ కి మధ్య అయితే బ్రేకప్ అయిపోయిందన్న విషయం అయితే తెలిసిపోతుంది. దాంతో తను కానీ ఒకటే సంతోషపడిపోతా ఉందనమాట. ఖచ్చితంగా హీరో అయితే నన్ను మనసులో పెట్టుకొని ఉండడం వల్లే తను కానీ బ్రేకప్ చేశాడు, ఎప్పటికి కానీ తనైతే నాలా అయిపోదు, చూడడానికి నాలా ఉందన్న మాత్రాన తను నేనైపోను కదా అనేసి కానీ తనైతే చాలా గర్వంతో కానీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హీరో తననైతే వదులుకోడు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అంటే హీరోయిన్ కానీ తనకు దొరికిన చిన్న ఛాన్స్ అంతా కానీ చేయడం, ఇంకా ఆడిషన్స్ కి వెళ్ళడం లాంటివంతా కానీ చేస్తూ ఉంటుంది అనమాట. తనకంటూ ఎప్పుడైనా ఒక్కసారైనా ఛాన్స్ వస్తుంది అనేసి. అంటే హీరో దగ్గర కానీ తన ఫ్రెండ్ అయితే వచ్చి చెప్తా ఉంటాడు, నేను హీరోయిన్ గురించి విచారించినంత వరకు తనైతే ఎవరినో లవ్ చేస్తా ఉంది అనేసి కానీ విన్నాను, అది ఎవరనేది అయితే నాకు ఇంకా తెలియలేదు అనేసి కానీ చెప్తాడా. హీరో అయితే ఆలోచిస్తాడనమాట. తనకి వెంటనే కానీ హీరోయిన్ యొక్క ఎక్సే గుర్తొస్తాడు. ఆ రోజు కానీ హీరోయిన్ అయితే వాడిని ప్రేమగా చూస్తుంటుంది అనేసి వీడు కానీ అనుకుంటా ఉంటాడా. దాంతో వీడు కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో చూడు
తను ఆల్రెడీ ఇంకొకరిని లవ్ చేస్తుందన్న విషయం అయితే మనకి ఇప్పటికైనా తెలిసింది. అది మాత్రమే కాకుండా నువ్వు వాళ్ళ మధ్యలో వెళ్ళడం గానీ అంతగా సరిరాదు. అది కాకుండా నువ్వైతే తనని గానీ మర్చిపోయి నువ్వు గానీ ఇంకొక అమ్మాయిని అయితే చూసుకో. అదే మనకు గానీ సెట్ అవుతుంది అనేసి గానీ వీడైతే అడ్వైస్ చేస్తా ఉంటాడనమాట. హీరో గానీ ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. నిజంగానే హీరోయిన్‌కి వీడి మీద ఫీలింగ్స్ ఉందా లేదా అని గానీ తెలియకుండానే వీడు గానీ ఆలోచిస్తా ఉంటాడనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ గానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌తో మళ్ళీ గానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.